ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం తరపున జరిగిన రాజ్యసభ ఎమ్మెల్సీ నియామకాలు ఇప్పుడు జనసేనలో కార్యకర్తల అంచనాలు, గుర్తింపు, భవిష్యత్ అవకాశాలపై ప్రశ్నలకు దారితీశాయి. రాజ్యసభకు జనసేన కోటాలో లింగమనేని రమేష్ ఎంపిక, ఎమ్మెల్సీ పదవుల్లో నాగబాబుకు అవకాశం కల్పించిన వంటి నిర్ణయాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఈ చర్చ వ్యక్తులపై కాదు, జనసేన భవిష్యత్ రాజకీయ దిశపై. కార్యకర్తల కష్టానికి తగిన గుర్తింపు దక్కుతోందా, లేక నిర్ణయాల్లో ఇతర అంశాలే కీలకమవుతున్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్యామ్నాయ రాజకీయాల నినాదంతో వచ్చిన జనసేన పార్టీలో ఈ నియామకాలు సరికొత్త చర్చకు దారితీశాయి. పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలకు గుర్తింపు దక్కిందా, లేక సామాజిక, ఆర్థిక, బంధుత్వ సమీకరణాలకే అగ్రతాంబూలం లభించిందా? సోషల్ మీడియా వేదికగా జన సైనికులు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఏంటి? లెట్స్ వాచ్. కూటమి తరఫున రాజ్యసభకు ఎంపికైన అభ్యర్థుల జాబితా రాజకీయ విశ్లేషకులను సైతం ఆలోచనలో పడేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయులకు అవకాశం దక్కగా, జనసేన కోట నుంచి వ్యాపారవేత్త లింగమనేని రమేష్ పేరు తెరపైకొచ్చింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే సామాన్య కార్యకర్తల్లో ఓ రకమైన నిశ్శబ్దం, ఆ పైన నిరాశ మొదలైంది. అసలు లింగమనేని రమేష్ కు పార్టీతో ఉన్న అనుబంధం ఏంటి, ఆయన చేసిన సేవలు ఏంటని సామాన్య జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. జనసేనలో ఇంతకాలం కష్టపడి పనిచేసిన నాయకులు లేరా అనే ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. అయితే కార్యకర్తల లెక్క మాత్రం చాలా సింపుల్. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రోడ్లపైకి వచ్చి లాఠీ దెబ్బలు తిన్న నేతలు, జైలుకు వెళ్లిన నాయకులు ఎందరో ఉన్నారని, అలాంటి వారిని కాదని కార్పొరేట్ నేపథ్యం ఉన్న వ్యక్తికి ప్రాధాన్యతనివ్వడం వెనుక ఉన్న సంకేతం ఏంటని క్షేత్రస్థాయి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. జనసేన కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీ, ప్రభుత్వం ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. అలాంటి సమయంలో పార్టీ దక్కిన రాజ్యసభ స్థానాన్ని పూర్తిగా జనసేన నేపథ్యం కలిగిన నాయకుడికి ఇవ్వకుండా మరో ఎంపిక ఎందుకు జరిగిందనే ప్రశ్న చాలా మందిని వెంటాడుతోంది. రాజ్యసభ వ్యవహారం ఇలా ఉంటే కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ పదవుల పంపిణీ కూడా సరికొత్త చర్చకు తావిచ్చింది. జనసేనకు కేటాయించిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ వెన్నంటి నడిచిన హరిప్రసాద్ కు దక్కింది. మీడియా వ్యవహారాలు చూస్తూ పార్టీలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లిన వ్యక్తిగా హరిప్రసాద్ ఎంపికపై ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ 2వ స్థానాన్ని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేటాయించడంపైనే విమర్శకులు గళం విప్పుతున్నారు. నాగబాబు పార్టీ కోసం పనిచేశారనే విషయంలో పెద్దగా భిన్నాభిప్రాయాలు లేవు. అయితే ఈ నిర్ణయం తర్వాత రాజకీయ పరిశీలకులు ఓ కీలక ప్రశ్న లేవనెత్తారు. పార్టీలో మరే సీనియర్ నాయకుడు లేడా? ఎన్నో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు లేరా? జిల్లా స్థాయిలో పార్టీని నిలబెట్టిన వారిలో ఎవరికైనా అవకాశం ఇచ్చి ఉంటే సంస్థాగతంగా పార్టీకి మరింత బలం చేకూరేది కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయ చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ప్రజా ఉద్యమాలుగా మొదలైన అనేక పార్టీలు క్రమంగా కుటుంబ రాజకీయాల వైపు మళ్లాయి. ఆ తర్వాత కార్యకర్తల పాత్ర తగ్గిపోయింది. చివరకు ప్రజల్లోనూ వ్యతిరేకత పెరిగింది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ కొందరు విశ్లేషకులు జనసేన భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జనసేన ప్రత్యేకత ఏమిటి అంటే అది సంప్రదాయ రాజకీయ పార్టీగా ప్రారంభం కాలేదు, ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా వచ్చింది. యువతలో ఆశలు రేకెత్తించింది, కొత్త రాజకీయాలకు ప్రత్యేకగా నిలిచింది. అందుకే ఆ పార్టీపై కార్యకర్తల అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇతర పార్టీలో జరిగేదే ఇక్కడ కూడా జరిగితే ఇక జనసేన ప్రత్యేకత ఏమిటనే ప్రశ్న సహజంగానే వస్తోంది. అయితే కార్యకర్తలు కేవలం పదవులు మాత్రమే కోరుకుంటారని అనుకోవడం పొరపాటు. వారికి కావలసింది గుర్తింపు, కష్టానికి విలువ ఉందనే భావన. పార్టీ కోసం పనిచేస్తే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయనే నమ్మకం. ఆ నమ్మకమే ఒక పార్టీని బలంగా నిలబెడుతుంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ వల్ల జనసేనకు భారీ మద్దతు లభించింది. కానీ దీర్ఘకాలంలో పార్టీ నిలబడాలంటే సంస్థాగత బలం కూడా అవసరం. ఆ బలం కార్యకర్తల నుంచే వస్తుంది. ఒక కార్యకర్త 10 ఏళ్లు కష్టపడి చివరికి అవకాశం మరో వ్యక్తికి వెళితే నిరాశ చెందడం సహజం. ఆ నిరాశ బయటకు కనిపించకపోయినా లోపల పెరుగుతుంది. రాజకీయాల్లో అసంతృప్తి ఒక్క రోజులో పుట్టదు, నెమ్మదిగా పెరుగుతుంది. సరైన సమయంలో పరిష్కరించకపోతే పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్నలను కేవలం విమర్శలుగా కాకుండా ఫీడ్బ్యాక్ గా కూడా చూడాల్సిన అవసరం ఉంది.
జనసేన కార్యకర్తలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసం కోల్పోయారని చెప్పలేం. కానీ కొన్ని నిర్ణయాలపై స్పష్టత కోరుకున్నారని మాత్రం చెప్పక తప్పదు. పార్టీ అధికారంలోకి రావడానికే కష్టపడ్డ వారికి భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయా? పదవుల పంపిణీకి స్పష్టమైన ప్రమాణాలు ఉన్నాయా? సంస్థాగతంగా పనిచేసిన వారికి ప్రాధాన్యం దక్కుతుందా, లేక వ్యక్తిగత సంబంధాలు, ఆత్మీయతలు, బంధుత్వాలే ప్రధాన ప్రమాణాలనే ప్రశ్నలకు సమాధానం వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికల్లో విజయం సాధించేది కేవలం నాయకులు కాదు, కింది స్థాయి కార్యకర్తలే. వాళ్ళు ఇంటింటికి వెళ్తారు, జెండా మోస్తారు, ప్రచారం చేస్తారు, విమర్శలు భరిస్తారు. కష్టకాలంలో కూడా పార్టీని విడిచిపెట్టరు. అలాంటి వారిలో అసంతృప్తి పెరగకుండా చూడటం ఏ నాయకత్వానికైనా అత్యంత ముఖ్యమైన బాధ్యత. ప్రస్తుతం జనసేన ఒక కీలక దశలో ఉంది. ఉద్యమ పార్టీ నుంచి అధికార భాగస్వామ్య పార్టీగా మారింది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్ దిశను నిర్ణయిస్తాయి. పార్టీ అందరిదనే భావన బలపడితే జనసేన మరింత బలపడుతుంది. కొందరిదనే అభిప్రాయం పెరిగితే సమస్యలు మొదలవుతాయి. అందుకే ఇప్పుడు కార్యకర్తల మధ్య వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే: జనసేన నిజంగా అందరి సేన, కొందరి సేన, ఆత్మీయుల సేన, అన్నదమ్ముల సేన, లేక పార్టీ కోసం చెమటొడ్చిన ప్రతి జనసైనికుడి సేన? ఈ ప్రశ్నకు సమాధానం ప్రకటనలో కాదు, ప్రసంగాల్లో కాదు, భవిష్యత్తులో జరిగే నిర్ణయాల్లో కనిపించాలన్నది విశ్లేషకుల మాట. అప్పుడే కార్యకర్తల సందేహాలు తొలగిపోతాయి. అప్పుడే జనసేన తన ప్రత్యేకతను నిలబెట్టుకోగలుగుతుంది. ప్రస్తుతానికి జనసేన కార్యకర్తల మధ్య వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే: పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి జనసైనికుడికి భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయా? ఆ ప్రశ్నకు సమాధానం ప్రకటనలో కాదు, రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ నియామకాల్లో కనిపించనుంది.